ఏపీ రాజధాని అమరావతిని వేశ్యల రాజధాని అంటూ సాక్షి టీవీలో డిబేట్ పెట్టిన వ్యవహారంలో అరెస్ట్ అయిన రిమాండ్పై ఉన్న సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు ఇవాళ సుప్రీంకోర్టు ఊరట లభించింది. ఆయన్ను విడుదల చేసేలా ట్రయల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన ఇవాళ విడుదల కాబోతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత సాక్షి టీవీ యజమాని కూడా అయిన వైఎస్ జగన్ సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు చంద్రబాబు పెద్ద చెంపపెట్టు అని వైఎస్ జగన్ తెలిపారు. నిరంకుశంగా, అప్రజాస్వామికంగా, అరాచకంగా వివరిస్తున్న చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పిందన్నారు. ప్రాథమిక హక్కులకు, స్వేచ్ఛకు ఈ అరెస్టు తీవ్ర భంగకరమని కోర్టు చెప్పడం ఉదాహరణ అన్నారు. దీంతో పాటు అసలు కొమ్మినేని అరెస్టు ఎందుకు జరిగిందో కూడా జగన్ చెప్పారు. అమరావతి నిర్మాణం పేరిట వేల కోట్ల అవినీతి నుంచి, తన పాలనా వైఫల్యం నుంచి, క్షీణించిన లా అండ్ ఆర్డర్ పరిస్థితులపై తీవ్రంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రజల దృష్టిని మళ్లించడానికి తన ఎల్లో ముఠాతో కలిసి చంద్రబాబు కృత్రిమ వివాదాన్ని సృష్టించారని జగన్ ఆరోపించారు. అబద్ధాలు, మోసాలతో కూడిన పాలన నుంచి మళ్లించడానికి తాను చేయని వ్యాఖ్యలను కొమ్మినేని గారికి ఆపాదించి దాని చుట్టూ తన ఎల్లో గ్యాంగ్ ద్వారా పథకం ప్రకారం విషప్రచారం చేయించారన్నారు. వాటిని పట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా రౌడీయిజం చేయిస్తున్నారని, ఆస్తులు ధ్వంసం చేశారని విమర్శించారు. మహిళల నిరసన పేరుతో ఒక ముసుగు వేసుకుని సాక్షి మీడియా యూనిట్ ఆఫీసుల మీద, కార్యాలయాల మీద అరాచకంగా దాడులు చేయించారు. మీడియా స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని కాలరాశారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు తన తప్పును తెలుసుకోకుండా ఇక ఆ వ్యాఖ్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, సాక్షి మీడియాకు ఆపాదిస్తూ జుగుప్సాకరంగా నిన్న మాట్లాడడంతోనే ఆయన రాజకీయ లబ్ధి కోసం ఈ కుట్ర పన్నారని అర్థమవుతుందన్నారు. విశ్లేషకుడికి వ్యాఖ్యలతో యాంకర్గా వివరించిన కొమ్మినేనికి ఏం సంబంధం అంటూ ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ చంద్రబాబును కుట్రను బద్దలు చేసిందని, ఎండగట్టిందని జగన్ తెలిపారు. తద్వారా ఆంధ్రప్రదేశ్లో అక్రమ అరెస్టుల అంశం మరోసారి దేశం దృష్టికి వెళ్ళిందన్నారు. వక్రీకరణలు, అబద్ధాలు ఎల్లకాలం చెల్లవంటూ జగన్ తెలిపారు.